రైట్. పదే పదే దొరికిపోతే దొంగలు ఏం చేస్తారు? కొత్త ప్లాన్ వేస్తారు, రూట్ మార్చి చోరీ చేస్తారు. స్టైల్ ఏదైనా దోచుకోవడం మాత్రం పక్కా. అధికార కాంగ్రెస్ పార్టీ కూడా అదే సూత్రం ఫాలో అవుతోంది. ఆల్రెడీ 2 ఏళ్లుగా హస్తం పార్టీ దోపిడీల పర్వం సాగుతోంది. తెలంగాణ గడ్డ మీద చెట్టు పుట్ట అన్ని కబ్జాలకు గురవుతున్నాయి. భూములన్నీ అమ్మేసుకుని సొమ్ము చేసుకుంటోంది ప్రభుత్వం. 2 ఏళ్లు కాలేదు, 2 లక్షల కోట్ల అప్పులు తెచ్చి జనం నెత్తిన రుద్దారు. అయినా వారి ధనదాహం తీరలేదు. జేబులు ఇంకా ఖాళీగానే ఉన్నాయట. ఇంకా డబ్బు కావాలట. మరెలా? కొత్త స్కెచ్ గీయాలి. దాని పేరే హ్యామ్ కాదిది బడా స్కామ్. హ్యామ్ అంటే హైబ్రిడ్ యాన్యుటీ మోడల్. రోడ్లు, హైవేలు వగైరా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం, ప్రైవేటు కంపెనీల మధ్య కుదిరే ఒక ఒప్పందం. ఇది కూడా పీపీపీ లాంటిదే. కాకపోతే మోడర్న్ పేరు తగిలించారు హ్యామ్ అని. పేరు కొత్తగా ఉంది కదా, కొత్త పథకం కావచ్చని ప్రజలు అనుకుంటారని కాంగ్రెస్ నాయకులు అనుకున్నారు. అందుకే స్టైల్గా హ్యామ్ అని పేరు పెట్టుకున్నారు. ఇందాకే చెప్పుకున్నట్టుగా పెద్ద స్కామ్ ఇది. 10,000 కోట్ల రూపాయల కమిషన్లు దండుకునే కుట్ర. వచ్చే 10-15 ఏండ్లు రాష్ట్ర ప్రజల మీద మరింత అప్పుల భారం అన్నమాట. ఇప్పటికే రేవంత్ పాపాల పాలనలో తెలంగాణ అప్పుల కుప్పగా తయారైంది. సివిల్ సప్లై కార్పొరేషన్ దివాలా తీసే దుస్థితికి వచ్చింది. 2 డిస్కంల మీద క్రెడిట్ కత్తి వేలాడుతోంది. ఎఫ్ఆర్బిఎం కింద ఎప్పుడు లేనన్ని అప్పులు తెచ్చారు కాంగ్రెస్ నాయకులు. కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికి, తమ జేబులు కూడా నింపుకోవడానికి ఇప్పుడు ఈ హ్యామ్ స్కెచ్ వేశారు. ఏకంగా 10,547 కోట్లతో టెండర్లు పిలిచి బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి కమిషన్లు దండుకునే కుట్రే ఇదంతా. చూస్తే హ్యామ్ మోడల్ ఏంటిది? 10,000 కోట్ల రూపాయలతోని కమిషన్లు దండుకునే కథ. ఈ హ్యామ్ మోడల్ ఏంది? రేపు వచ్చే 10 ఏళ్ల దాకా రాష్ట్ర ప్రజల మీద అప్పులు పెట్టే బాధ్యత. ఇప్పటికే రేవంత్ పాలనలో ఈ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయింది. సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో అప్పులు పెరిగినాయి. 2 ట్రాన్స్కో డిస్కామ్లు అప్పుల కుప్పగా మార్చేసిండ్రు. రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం అప్పులు గత 10 ఏళ్లలో ఎప్పుడూ తేనంత అప్పులు తెచ్చేసినారు. ఇప్పటికే ఏ సంవత్సరంలో కూడా ఇంత అప్పులు తేలేదు. ఇలా కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చడం కోసం, కమిషన్లు దండుకోవడం కోసం ఈ హ్యామ్ మోడల్ని తీసుకొచ్చినారు. 10,547 కోట్ల రూపాయలతో హ్యామ్ మోడల్లో టెండర్లు పిలిచి బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి కమిషన్లు దొప్పుకునే ప్రయత్నం. గతంలో మేము రోడ్లు చేయలేదా? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి గ్రామానికి రోడ్ వేసింది. ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా హెడ్ క్వార్టర్కు డబుల్ రోడ్ వేసింది. ప్రతి జిల్లా కేంద్రంలో 4 లైన్ రోడ్ వేసింది. కానీ మీరు ఈరోజు హ్యామ్ పేరిట అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మారుస్తున్నారు. ప్రపంచంలో ఎవరు రోడ్లే వేయనట్టు, వీళ్ళే కొత్తగా వేస్తున్నట్టు కాంగ్రెస్ నాయకులు తెగ బిల్డప్ ఇస్తున్నారు. కేసీఆర్ పాలనలో రోడ్లు వేయలేదా? బ్రహ్మాండమైన రోడ్లు పడ్డాయి. పల్లెపల్లెకు తలతలలాడే రోడ్లు వచ్చాయి. కేసీఆర్ ప్రభుత్వంలో 5,967 కిలోమీటర్ల డబుల్ లైన్ రోడ్లు, 485 కిలోమీటర్ల 4 లైన్ రోడ్లు వేశారు. ఇవన్నీ పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో నిర్మించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం హ్యామ్ గేమ్ అంటోంది. ఇందులో ప్రభుత్వ ఖర్చు 40% అట, మిగతా 60% ఖర్చు ప్రైవేటు సంస్థలది అట. ఇది కమిషన్లు దండుకునే ప్లాన్ కాకపోతే ఇంకేంటి? గుట్టు చప్పుడు కాకుండా గల్లాపెట్టలు నింపుకోకపోతే ఇందులో దాపరికం ఎందుకు? హ్యామ్ మోడల్ అగ్రిమెంటు వివరాలను ప్రభుత్వం ఎందుకు బయట పెట్టడం లేదు? పీపీపీ అంటే జనానికి అర్థం అవుతుందనేగా హ్యామ్ అని కొత్త పేరు పెట్టుకున్నారు కాదంటారా? హ్యామ్ మోడల్ కింద మొత్తం 32 ప్యాకేజీలో 400 రోడ్లు నిర్మిస్తారట. హ్యామ్ రోడ్ల టెండర్లలో చిన్న కాంట్రాక్టర్లు కూడా పాల్గొనవచ్చట. ఎందుకో మరి 2026లో హ్యామ్ రోడ్ల పనులు ప్రారంభమవుతాయని మంత్రి కోమటిరెడ్డి సెలవిచ్చారు. ఒకవైపు కాంట్రాక్టర్లకు బిల్లులన్నీ ఎగ్గొడుతూనే బిల్లుల చెల్లింపుల విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని బుజ్జగిస్తున్నారు మంత్రివర్యులు.
అద్దం లాంటి రోడ్లకు తెలంగాణ కేరాఫ్గా నిలుస్తుందని కవితాత్మకంగా వర్ణించారు. కానీ కోమటిరెడ్డి పెట్టినటువంటి ట్వీట్ కింద జనం రాసిన కమెంట్లు చదివితే మీకే అర్థమవుతుంది అసలు కథ. ఉన్న రోడ్లు బాగు చేయండి చాలు, కొత్త రోడ్ల సంగతి తర్వాత మహాప్రభు అంటూ జనం నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. ముందు రోడ్ల మీద గుంతలు పూడ్చండి, నడుములు విరిగిపోతున్నాయని చురుకలంటిస్తున్నారు. మాకు తెలియదా మీ కమిషన్ల చరిత్ర, హ్యామ్ పేరుతో మళ్ళీ లంచాలు వేస్తారంటూ జనం సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తుంది. కాబట్టి ఇది హ్యామ్ కాదు, బడా స్కామ్. రోడ్లు బాగు చేసే ముసుగులో భారీ దోపిడీకి రంగం సిద్ధమైంది. టెండర్ల కోసం చాటుగా మాట్లాడుకున్నారు. హ్యామ్ మోడల్లో అంచనాలను డబుల్ చేశారు. ప్రజాధనం లూటీకి అంతా రెడీ చేసుకున్నారు. అడ్డుకోకుండే అంతే సంగతులు. తెలంగాణలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు, కిషన్ రెడ్డి, బండి సంజయ్. కాంగ్రెస్ పార్టీ ఓపెన్గానే కుంభకోణం కోసం కుట్రలు చేస్తుంటే ఆ ఇద్దరికి కనిపించట్లేదా? ఇద్దరు కేంద్ర మంత్రులకు చిత్తశుద్ధి ఉంటే హ్యామ్ కుట్రలపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ. రోజుకో అవినీతి, పూటకో కుంభకోణం బయటపడతా ఉన్నాయి. నిన్నటికి నిన్న మద్యం సీసాల మీద లేబుల్ల టెండర్ వ్యవహారంలో మంత్రి చెప్పినట్టు వినలేదని ఒక అధికారిని బలి చేయడం, దాంట్లో ముఖ్యమంత్రి పేషి ఇన్వాల్వ్ అయిందని ఆ మంత్రి గారు బాధపడ్డం. అంటే ఇట్లా అవినీతి ముడుపులు మీద మంత్రులు రోజువారీగా కొట్లాడుకునే పరిస్థితి. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇది కుంభకోణాల నిలయం అయిపోయింది, అవినీతి మయమైపోయింది అని చెప్పి ప్రజలు భావించే పరిస్థితికి వచ్చింది. ఇవాళ నేను బయటపెట్టేది 1000 కోట్ల రోడ్ల కుంభకోణంని నేను ఇవాళ బయటపెట్టబోతా ఉన్నాను. డిప్యూటీ సీఎం గారు, ఆర్ఎండ్బి మంత్రి గారు, పంచాయరాజ్ శాఖ మంత్రి గారు ఈ మధ్యలో అనేక మీటింగ్లలో తెలంగాణ రాష్ట్రంలో రోడ్లకు మహర్దశ పట్టనున్నది, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్, దాంట్లో 1000 కోట్ల అంటే దాదాపు వాళ్ళు చెప్పింది 27,000 కోట్ల రూపాయలతో రోడ్లు మేము వేయబోతున్నాం. తెలంగాణలో రోడ్లన్నీ అద్దాలత్తిరిగా అయిపోతాయి అని చెప్పి ప్రచారం చేసుకుంటా ఉన్నారు. అది హ్యామ్ కాదు, అంటే హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అంటే అది హ్యామ్, HAM. అది హ్యామ్ కాదు, ఒక పెద్ద స్కామ్ అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉన్నది, ఆరోపిస్తూ ఉన్నది. దిస్ ఈజ్ నాట్ ఏ హ్యామ్, దిస్ ఈజ్ ఏ స్కామ్. అయితే ఇది హ్యామ్ కాదు, 8,000 కోట్ల రూపాయల స్కామ్ అని చెప్పి నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మనవి చేస్తూ ఉన్నాను. రోడ్లు బాగు చేసే ముసుగులో 8,000 కోట్ల దోపిడీ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇవాళ ఈ హ్యామ్ చేస్తున్నటువంటి, లేదు దీన్ని డిజైన్ చేస్తున్నటువంటి, లేదు దీనికి ఫండ్స్ తెస్తున్నటువంటి అధికారులు కావచ్చు, ఇంజనీర్లను కావచ్చు, దీంట్లో భాగస్వామ్యమయ్యే ఈ పనులు తీసుకోబోయే పెద్ద కాంట్రాక్టర్లు కావచ్చు, వాళ్ళందరికీ కూడా నేను సూచిస్తూ ఉన్నా,
ఈ 8,000 కోట్ల దోపిడీలో మీరు భాగస్వాములు కాకండి. అర్థమైందిగా, హ్యామ్ లోగుట్టు దండుపాలెం బ్యాచ్ మరో దోపిడీకి కుట్ర ఇది. అందులో సందేహమే లేదు. మనం ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా వీళ్ళ వసూల దందా షురువైపోతుంది. హ్యామ్ పేరు మీద ఆమ్యామ్యాలు చేసుకోవడానికి కాంగ్రెస్ నేతలు గోతికాడ నక్కల్లా కూర్చున్నారు. పారా హుషార్ తెలంగాణ.